అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాప్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం చింతామణి ఆవుల సంత అయితే చూడబోతున్నాం. ప్రతి ఆదివారం జరుగుతుంది, అంటే ఎవరి సండే. ఈ చింతామణి వచ్చి చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్ లో వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో చింతామణి కౌస్ మార్కెట్ అని కొడితే చూపిస్తుంది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి డీటెయిల్స్ అయితే అడుగుదాం. చూడండి, తోలు చూస్తున్నారు. కొనేవాళ్ళు తోలి చూసి తర్వాత అయితే తీసుకుంటారు. ఇది రెండో తాకట్లో ఉండేది చూస్తున్నారు అక్కడ. చూడండి, ఆర్డర్ మాత్రం బాగా దిగింది, అంటే పొదుగు మాత్రం బాగా దిగింది. చూడండి, ఆవు ఉంది. ఆవు ఏం చెప్తారన్నా రేటా? 1.5 చెప్తా ఉన్నారు రేటు. నా ఫస్ట్ సెకండ్ సోల్ మూడో సోల్ అంట. ఇది చూడండి, ఆవు పాలు ఎన్ని ఇస్తా ఉంది? 12-13 వస్తుంది అని చెప్తున్నారు. ఆర్డర్ మాత్రం బాగా దింపింది. చూడొచ్చు, ఇది థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఇది పడ్డ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆవులు మాత్రం ఒక దీని మించి ఒకటి అయితే ఉంటాయి ఇక్కడ చింతామణి సంతలో. చూడొచ్చు, హెవీ సైజ్ ఆవు. 6.5 అడుగు పైన ఉంది, 7 అడుగులే ఉంది ఇది. ఆహా, ఏం చెప్తున్నారు? 2.40. ఇక పుష్టిత 2.40 చెప్తున్నారు. పుష్టిత ఎంత? 6.5 అడుగు ఉందా? 6.5 అడుగు ఉందా? 7 ఉందా? 7 ఉంది అని చెప్తున్నారు అడుగులు. పాలు ఎన్ని ఇచ్చిన? ఇది రోజుకి 30-40 వస్తుంది. రోజుకి 30-40 దాకా వస్తుంది అని చెప్తున్నారు. ఇది యావన్న అంటే హెచ్ఎఫ్ మన బ్రీడేనా లేదా యావన్న ఫారెన్ బ్రీడా? చూడండి, పొదుగు హైట్ మాత్రం హెవీగా ఉంది. హైట్ 2,40,000 చెప్తున్నారు. ఇలా ఉన్నాయి ఇదంతా భారీ ఆవులే. చూడండి, పొదుగు అయితే ఇది రౌండ్ షేప్ పొదుగు, అది కొంచెం రౌండ్ షేపే. ఇది ఓలిస్టన్ లెక్క వస్తుంది. ఏం చెప్తా ఉన్నారన్నా? ఇది ఓలిస్టన్ లెక్క వస్తుంది. ఒకటి చెప్తున్నారు. పొదుగు కూడా. పాలు ఎన్ని ఇచ్చిన? 14 పూట్కా? పూట్కు 14 లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు. చూడొచ్చు, ఆర్డర్ అంతా ఉంటుంది. హెచ్ఎఫ్ అంతా చూడండి, చోలికి అయితే పెట్టుకుంటారు. దీంతో యావ కాల్లో మనము సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక రేట్ అయితే ఉంటుంది. ఇది పుష్టి పడ్డా. నా పడ్డా ఏం చెప్తా ఉన్నారు? 1.5 పుష్టి పడ్డ 1,05,000 అయితే చెప్తున్నారు. చెప్పే రేట్లే ఫైనల్ అయితే కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి, ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి. ఆహా, చూడండి, ఇవి కనుల పండుగలా ఉంటాయి చూసేకి. ఇది పడ్డే పుష్టిత. ఇది కొంచెం హెవీ ఆవు. ఏం రేట్ చెప్తున్నారు మీది? ఏం? 1,50,000 1,50,000 చెప్తున్నారు. ఇది రెండో సులా, సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. చూడండి, పొదుగు ఆవులు ఇవి ఉన్నాయి. ఆహా, చింతామణి ఆవుల సంత ప్రతి భానువారం జరుగుతుంది, ప్రతి ఆదివారం. పట్లే ఎక్కువ సైజ్ పట్లు.
చూడండి ఆవులు మస్తు మస్తు ఆవులు వస్తాయి ఇక్కడికి. ఉంది హెవీ సైజు పడ్డా అనుకుంటా ఇది. నేను ఏం చెప్తున్నారు నా ఇది 175 చెప్తున్నారు. ఇది హెవీ సైజు చూడండి. పొదుగు చూడొచ్చు. పొదుగు ఇది ఏడుమేడంగా పడినాయి. అట్లుంటే పాలు బాగా వస్తాయి అని చెప్తారు. చూడండి హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ ఒకటి భారీ సైజ్ ఆవు. పొదుగు అయితే అడ్డానైతే సూపర్ గా వచ్చింది. ఏంటుందేమో నొప్పులు పడుతా ఉన్నట్లయితే ఉంది. ఏం చెప్తా ఉన్నారన్నా 140 పుష్టిత 140 చెప్తున్నారు. పుష్టిత పడ్డా చూడొచ్చు. పొదుగు కూడా పాలు నరాలు అంతా మొగ్గిల వరకు దిగినాయి పాలు నరాలు. నొప్పులు పడుతా ఉన్నట్లుంది ఇది. ఇప్పుడు ఈ రోజు అయితే ఈనేస్తుంది. ఒక పడ్డ అయితే ఉంది. ఇదేం చెప్తారనా 120 1,20,000 చెప్తున్నారు. పడ్డ పుష్టిత పడ్డ చూడొచ్చు. ఇది చింతామణి సంత. ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు? ఫైనల్ 1,5 అట్లయితే ఇచ్చేస్తారు. ఫైనల్ 1,5 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఆవులు అయితే సూపర్ గా ఉంటాయి ఇక్కడ. వ్యాపారం అయితే జరుగుతున్నాయి. ఉంది పడ్డ. నా ఏం చెప్తున్నారు నా ఇది 115 1,15,000 చెప్తున్నారు. పుష్టిత పడ్డ ఇంకా పోవల్ల ఈయనకి. ఆవు చూడొచ్చు. కొన్ని వాళ్ళు తోలు అయితే చూస్తూ ఉంటారు. తోలు చూసి తర్వాత అయితే తీసుకుంటారు. ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం భద్రంగా చూసి అయితే తీసుకోండి. అవసరం పడకండి, అర్జెంట్ పడకండి. ఇది 1,05,000 చెప్తున్నారు. పడ్డ చూడొచ్చు. కొనుగోలు విషయాల్లో ఎప్పుడు అర్జెంట్ అయితే పడకండి. ఆవును చూసి ప్రతి ఒక్కటి చూసి తోలు చూసి తర్వాత అయితే తీసుకోండి. ఇది 80,000 చెప్తున్నారు. జెర్సీ. ఇది పుష్టిత పడ్డ చూడొచ్చు. పొదుగు కూడా చూపిస్తాను నేను. చూడండి ఇది బ్రో. ఇదేం చెప్తారు? 120 1,20,000 చెప్తున్నారు. ఇది పుష్టిత పడ్డ పుష్టిత పడ్డ చూడండి. రేట్లు అయితే అంతే ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక రేట్ అయితే ఉంటుంది. ఇది కొంచెం చిన్నవు. ఇక్కడ ఒక ఉంది. అడుగుదాము ఏం రేట్ చెప్తారు అని. ఇది కొంచెం ఈగలు అయితే ఖర్చు అయినాయి. ఇవంతా చూసుకోండి. ఏం రేట్ చెప్తారు? 110 చెప్తున్నారు. ఇది 2 అయితా పుష్టిత 2 అయితా. పాలు పూట 10 లీటర్లు అని చెప్తా ఉన్నారు. ఇదైతే ఈయన ఇక్కడ పుష్టిత పడ్డ చూడండి. దూడ ఇక్కడ ఈయన హిందీ అనుకుంటాను నేను. చూడండి దూడ. అప్పుడు ఏం రేట్ చెప్తారు? 110 చెప్తున్నారు. ఆవు చూడండి. రౌండ్ అడ్డారు. ఫుల్ టైట్ అయితే ఉంది. జొన్న పాలు 12 లీటర్లు పిండింది అని చెప్తున్నారు. అది నొన్న మాదిరి అయితే లేదు. పళ్ళు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూసారు కదా. ఇది చింతామణి సంత. ఇంకా మీరు ఎవరైనా కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.